డ్వాక్రా మహిళలకు గూడు కల్పించనున్న గ్రామ సర్పంచ్ పెరుమండ నర్సింహులు మహిళా భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల పరిధిలోని షేరిపల్లి, బందారం, నర్సంపేట గ్రామ స్వయం సహాయక సంఘాల మహిళలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తూ వారి అవసరాల కోసం ప్రత్యేక భవనాన్ని నిర్మించేందుకు షేరిపల్లి గ్రామ సర్పంచ్ పెరుమండ నర్సింహులు ముందడుగు వేశారు. 3 గ్రామాల డ్వాక్రా మహిళల కోసం నిర్మించనున్న మహిళా భవనానికి సర్పంచ్ పెరుమండ్లు నర్సింహులు భూమి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళల సమావేశాలు నిర్వహించుకోవడంతో పాటు స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలకు ఈ భవనం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేందుకు గ్రామ పంచాయతీ తరపున అవసరమైన సహకారం అందిస్తామని సర్పంచ్ పేర్కొన్నారు. మహిళలకు ఒక ప్రత్యేక వేదికను కల్పించాలనే ఉద్దేశంతో మహిళా భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్ఏఈ రామ్ కుమార్ మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది, డ్వాక్రా మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. షేరిపల్లి బందారం గ్రామ పంచాయతీకి వచ్చినటువంటి డాక్రా బిల్డింగ్ సంబంధించిన కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఇది 10 లక్షల రూపాయల వరకు ఉన్నది. ఇది ఈ రోజు కొబ్బరికాయ కొట్టినాం. దీన్ని ఒక 5 నెలల వరకు దీన్ని కంప్లీట్ చేసి పూర్తి చేయగలుగుతామని చెప్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మన దళితులకు ఏమైనా మాట ఇచ్చారా? ఈ ల్యాండ్ అనేది రేపు మినీ ఫంక్షన్ అనేది వాళ్ళకి మాట ఇచ్చాం. దాని ఉద్దేశం మనం వెంబడి ఒక 2 years వరకు దాన్ని కూడా కంటిన్యూ చేయించేద్దామని ఆలోచన. గ్రామంలో ఏమైనా అభివృద్ధి పనులు ఏమైనా ముందు బ్రహ్మాండంగా నడిచింది. నర్సంపేటలో కాంపౌండ్ వాళ్ళ ఒక 7 లక్షల వరకు నడిచింది. రోడ్డు మీద డ్రైనేజీ ఒక 10 లక్షల వరకు నడిచింది. విలేజ్ లో, షేరిపల్లి విలేజ్ లో దాదాపు ఒక 11 లక్షల వరకు సీసీ రోడ్ జరగడం జరిగింది. బందారంలో సీసీ రోడ్ ఆడొక 5 lakhs అది జరిగింది. ఇక్కడ ఒక 10 లక్షల రూపాయల బిల్డింగ్ ఇక్కడ జరుగుతుంది. ఈ వెనకాల స్కూల్ కాంపౌండ్ వాళ్ళ ఒక 4 లక్షల రూపాయల కాంపౌండ్ వాళ్ళ అది పెండింగ్ ఉంది. అది కూడా ఈ తొందరలో అది కూడా చేయగలుగుతా. సో మిగతాది ఇంకా ఫర్దర్ గా కొట్లాడుకొని డబ్బులు ఏదన్నా ఉంటే గవర్నమెంట్ కొట్లాడుకొని కూడా డబ్బులు తెచ్చి 3 ఊళ్ళను బ్రహ్మాండంగా అభివృద్ధి చేద్దామని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. పార్టీ బేసిక్ లో ఒకటే పార్టీలో కాంగ్రెస్ నేను ప్రమాణ స్వీకారం చేసినాడు కూడా ఒకటే మాట్లాడినా. ఎమ్మెల్యే గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఇన్ఛార్జి, నరేంద్ర మోడీ గవర్నమెంట్ లో ఎంపీ గారు రఘునందన్ రావు ముగ్గురుతోని ప్రయాణం చేసి 3 ఊళ్ళు సమాభివృద్ధి చేస్తా అని ఆ రోజు అదే మాట ఆయన, ఈ రోజు అదే మాట్లాడా. నేను ఎళ్ల కాలంలో 5 ఏళ్ల వరకు నా పీరియడ్ లో ముగ్గురుతో ప్రయాణం చేస్తా, 3 ఊళ్ళను అభివృద్ధి చేద్దాం, అభివృద్ధి పథంలో నడిపిస్తా అని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ.